ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మన దేవుడు లోకమును ఎంతో గొప్పగా ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడికి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఇష్టం లేదు. బైబిల్లో చెప్పినట్టు ప్రకారం ఒక మనిషికి 100 గొర్రెలు ఉంటే అందులో ఒకటి తప్పిపోయిన 99 గొర్రెల్ని అడవిలో విడిచిపెట్టి ఆ ఒక్కదాని కోసం వెదకి దాన్ని కనుక్కుంటాడంట కాపరి. అలాగే మన దేవుడు కూడా 99 మంది రక్షింపబడిన ఒక్క ఆత్మ కోసము సిలువలో బలియాగమయ్యాడు. ఆ ఒక్క ఆత్మ నువ్వు నేను. ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు ప్రేమ అన్నాడని మనం ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రేమను పంచాలి. ఆ దేవుని ప్రేమ ఏంటో చూపెట్టాలి. ఆ దేవుని ప్రేమ నిందలు, అవమానాలు, దుఃఖాలు, వ్యాధులు, బాధలు, అవరోహణలు అది భరిస్తుంది. ప్రేమ దీర్ఘకాలం సహించును. ప్రేమ సమస్తము తాళును, అన్నిటినీ ఓర్చుకొనును. అన్నిటికంటే మిన్నైనది ప్రేమే. హల్లెలూయా. ప్రేమను ప్రకటించే మనము, ప్రేమ సువార్తను ప్రకటించే మనము మనకి సహనము, ఓర్పు, క్షమించే గుణము, దయాలతము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. ఓర్పు, సహనము కలిగి ఉండాలి. ఓర్పు, సహనం లేకుండా మనము సువార్త ప్రకటించలేము. దేవుడు ఓర్చుకున్నాడు సిలువలో. ప్రేమను వెల్లడిపరిచాడు. తిట్టిన, అవమానాలు పరిచిన, బల్లెపోటు పడిచిన, మొహం మీద ఉమ్ము వేసిన, గుద్దిన, కొట్టిన, హింసించిన, చేదరించుకున్న, తను చేదరింపబడి మనల్ని చేర తీసుకున్నాడు. తను నలుగు కొట్టబడి మనల్ని రక్షించాడు. ఆ దేవుణ్ణి ప్రకటిస్తున్న మనం ఎలా ఉండాలి? ఆత్మను రక్షించాలంటే ఆత్మభారం ఉంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. పీటరు 3 సార్లు యేసుప్రభుని తెలియదని బొంకాడు. యేసుప్రభు, నీవు అపనమ్మకస్తుడివి అని తన్ని విడిచిపెట్టలేదు, తన్ను త్రోసివేయలేదు. యేసుప్రభు క్షమించాడు. క్షమించి, పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. పేతురుని నువ్వు అబద్ధికుడవి తెలిసి కూడా నన్ను తెలియదన్నావు నువ్వు అని మాటికి అని తన్ని ఇబ్బంది పెట్టలేదు, బాధ పెట్టలేదు. క్షమించాడు దేవుడు. హల్లెలూయా. మన దేవుడు క్షమించే దేవుడు. ఎదుటి వారిని ఎంత మాత్రము యేసుప్రభు తక్కువగా మాట్లాడలేదు, అవమానపరచలేదు, గాయపరచలేదు. ఆయన గాయపడ్డాడు మన గాయాలు మాన్పడానికి, మన నిందని, అవమానం తీసివేయడానికి ఆయన రిక్తుడయ్యాడు. సమస్తం అర్పించుకున్నాడు. ఆఖరికి సిలువ కూడా తెగించాడు. తండ్రి మాటకు లోబడ్డాడు. సిలువ శిక్షను పొందుటకు, నీ కొరకు, నా కొరకు, మన ప్రాణం నిమిత్తము. హల్లెలూయా.
ఆ దేవుణ్ణి సేవిస్తున్నాం అంటున్నాం మనము. ప్రభు క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండాలి. ఆత్మల పట్ల భారము ఉండాలి. అలాగే ఓర్పు సహనం కలిగి ఉండాలి. హల్లెలూయా. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు. ఎంత ఘోర పాపినైనా రక్షిస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. కానీ ఆయన వద్దకు వచ్చిన వాళ్ళని పాపి అనలేదు. ఆ స్త్రీ పాపం చేత పట్టబడి వారు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు. ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడిందని. అందరూ రాళ్ళు తీసుకున్నారు చంపడానికి, కొట్టడానికి. యేసు అన్నారు, మీలో పాపం లేని వాడు ఎవడుంటే ఏమన్నాడు. ఒక్కడే లేదు. యేసు ప్రభు ఆమెని పాపి వేశ్య అనలేదు, అమ్మ అన్నాడు. అమ్మ అని సంబోధించాడు. మనుషులైతే నువ్వు అలాంటి దాన్ని నువ్వు బుద్ధి లేదా ఏంటి ఇలాంటి పని చేసి ఉంటారు. కానీ యేసే అలా అనలేదు, క్షమించాడు. ఇక మీద పాపం చేయొద్దన్నాడు, పంపించాడు. హల్లెలూయా. అంతేకాని ఆ స్త్రీని ఆయన దుఃఖపెట్టలేదు, ఏ మాటలు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అక్కడ ఆ స్త్రీ వెళ్ళిపోయింది, మారు మనసు పొందింది, రక్షింపబడింది. హల్లెలూయా. అటువంటి ప్రేమ కలిగిన దేవుని మనము ప్రకటిస్తున్నప్పుడు మనము ఎంత ప్రేమ వ్యక్తం చేయాలి ఎదుటి వారి ఎడల. మనకు ఉన్న జ్ఞానము, మనకు ఉన్నంత బుద్ధి లేకపోవచ్చు వారికి. అయినంత మాత్రాన వారిని గాయపరిచేటట్టు మాట్లాడకూడదు. వారి గాయాలు మార్చుకోవడానికే మన దగ్గరికి వస్తారు, వారి బాధలు చెప్పుకోవడానికే మన దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్ళకి మనం మాట్లాడే మాటలు, దేవుని వాక్యాలు ఆదరణకరంగా ఉండాలి, బలపరిచేదిగా ఉండాలి. వాళ్ళు ఆశ నెరవేరేటట్టు ఉండాలి. మనం చెప్పే వాక్యము వారిని బలపరచాలి. అంతేకాని మనకున్న దేవునితో ఉన్న సంబంధం వాళ్ళకి లేకపోవచ్చు, మనకున్న అనుభవాలు వాళ్ళకి లేకపోవచ్చు. అయినంత మాత్రాన వారిని సింపుల్గా తోసివేయకూడదు. మన లెవెల్ మెచ్యూరిటీ వేరు, వాళ్ళ లెవెల్ మెచ్యూరిటీ వేరు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు. దేవునితో మనకున్న సంబంధం వేరు, వాళ్ళతో ఉన్న వారికి లేకపోవచ్చు. ఇప్పుడే వస్తున్నారేమో, అటువంటి వారితో ఎలా మాట్లాడాలి. ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్కి ఏబిసిడీలు నేర్పించాలి. అంతేకాని ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్కి చిన్న ఏజ్ వాళ్ళకి పాలు అన్నం పెట్టాలి, వాళ్ళకి బిర్యానీలు పెడతారు కదా. అలాగే దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు కూడా వాక్యం ఎవరికి ఏం బోధించాలో హోలీ స్పిరిట్ గారిని అడగాలి. దాని ప్రకారం మనము బోధిస్తేనే, ప్రకటిస్తేనే అక్కడ కార్యాలు జరుగుతాయి. మన సొంత ఆలోచనల ప్రకారం, మన సొంత అనుభవాల మీద బేస్ చేసుకుని, మనకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి బోధిస్తే ఎవరిలోనూ మార్పు రాదు, ఎవరిలోనూ ఆదరణ అనిపించదు. మరలా మన దగ్గరికి రారు వారి బాధలు చెప్పుకోవడానికి. ఎందుకంటే దాహం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాహం ఇవ్వకుండా మనము వస్త్రాలు ఇస్తే అది బాగుంటుందా? దాహం కోసం వచ్చినప్పుడు దాహం ఇవ్వాలి, ఆకలి కోసం వచ్చినప్పుడు అన్నం పెట్టాలి, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇవ్వాలి. అలాగే వారి అవసరతలు ఎరిగి, వారి బాధలు ఎరిగి దాని ప్రకారము ఆత్మీయ సలహాలు ఇవ్వాలి, ప్రార్థన చేయాలి.
ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నేర్పించునుగాక. జాగ్రత్తగా మాట్లాడదాముగాక. ఓర్పు సహనం కలిగి చిరాకుతో అసహనంతో మాట్లాడకూడదు. యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. యువకుడు, నేను అన్నీ చేస్తున్నాను, నాకు అన్నీ చేస్తున్నాను దేవా, నాకు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం ఏంటంటే నీ ఆస్తులన్నీ ఇచ్చి అమ్మేసి పేదలకు ఇచ్చిరా అన్నాడు. ఆస్తులు అమ్ముకోవడానికి ఇష్టం లేక అలాగే వెళ్ళిపోయి మొహం చిన్నపరుచుకుని, అలాగే మనము నాది నేను అన్నది విడిచిపెట్టుకోవాలి. నేను అన్నది కాదు, అంతా నువ్వే యేసయ్యా. ఇప్పుడు నేనేమై ఉన్నానో అంతా నువ్వే, నాకున్నదంతా నీవు ఇచ్చిందేనయ్యా అన్న దీన మనసుతో ఉండాలి. ఎప్పుడు క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండాలి. ఒకప్పుడు మన స్థితి కూడా అలాగే ఉండేది. ఇప్పుడు దేవుని కృప చేత రక్షింపబడి దేవుని కృప చేత వాడబడుతున్న మనము యేసుక్రీస్తుకి మాదిరిగా ఉండాలంటే ప్రేమతో, ఓర్పుతో, సహనము కలిగి ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎలా అవటాలైనా పర్వాలేదు, దేవుని ఎరిగిన వాళ్ళ, ఎరగిన వాళ్ళ, బైబిల్ తెలిసిన వాళ్ళ, బైబిల్ తెలియని వాళ్ళ, బైబిల్ చదవని వాళ్ళ, చదవని వాళ్ళ, అందం ఉన్న వాళ్ళ, ఆస్తున్న వాళ్ళ, అంతస్తున్న వాళ్ళ కాదు. ధనవంతులతో ఒకలాగా, పేదలతో ఒకలాగా కాదు. అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి. అందరికీ సమానమైన గౌరవమే ఇవ్వాలి. హల్లెలూయా. మన దేవుని ప్రేమలో పక్షపాతం ఉంటుంది. పక్షపాతం లేని ప్రేమ. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.